మొదలెట్టు. ఏం బ్రో, దొరికింది కదా అని గట్టిగా కొడుతున్నావులే. మరేటనుకోను, మా ఊరు జాతరలో స్టేట్ ఛాంపియన్ నేను. చెప్తా. అమ్మా, ఏ తల్లి గట్టి కొడుతుండు. అయిపోయినావురా. నువ్వు పెట్టిందా? లే, మరి కళ్ళలో నీరేటి? ఆనంద బాష్పాలు. రేయ్, ఇదే గేమ్ రాత్రికి రా, చూసుకుందాం కొడక. రే హుల్కు, వెళ్ళి అంబులెన్స్కి ఫోన్ చేయరా. ఆపరా. మరెందుకని బుడబుక్కలోడ తయారయ్యో? బుడబుక్కలోడా? దగ్గరలో సంక్రాంతి కూడా ఎట్లేదు? మీకు ఆల్రెడీ చెప్పా కదరా, పెళ్లి చూపులని. చూడనీకి మాకే గిట్లుంది, వాళ్ళు చూస్తే చచ్చిపోతారు బ్రో. అవునన్నయ్య, రిస్క్ ఎందుకు? వనరా, టేస్ట్లెస్ ఫెలోస్. బ్యాండేజీలు ఏమంటే గీ తెచ్చినవేంద్రా? ఈ బ్యాండేజ్ గట్టు కాదేటన్నయ్య, ఈ హ్యాండ్ గ్లౌజులు రా. ఏదైతే ఎట్లా అన్నయ్య, చేతి చుట్టేసుకున్నా కదా. ఏమైంది? మీ వాడు బయట కరెంట్ తీగల మీద ఆడుతుంటే తీసుకొచ్చాడన్నా. నువ్వెవరు? లైన్ మ్యాన్ అన్నా. ఆడేం చేస్తుండు? కళ్ళు తిరిగి పడిపోయాడన్నా పాపం. అట్టెట్లా పడిండు? డ్రాయర్లు మొఖాన్ని వేసుకొని తిరిగితే పడిపోరన్నా. ఎంత అయితే మాత్రం మాసు డైరీ అయిపోతా పోతలకి. ఇంకోసారి కనిపిస్తే పోలికి ఇచ్చేస్తా నేను. అన్నయ్యా, అన్నయ్య ఎంత పని చేసావన్నయ్యా? వాడు కళ్ళు తిరిగిరా పడిపోయింది. ఓహో, కళ్ళు తిరిగి పడిపోయాడా? అన్నయ్య, అన్నయ్య మొఖా నీళ్లు చల్లరా రే. లేగన్నయ్యా. రే స్పైడరు, ఏమైందిరా? అన్నయ్య చెప్పన్నయ్య, ఎందుకని కరెంట్ తీగలు కురిపోసుకున్నావు? అసలు ఏం జరిగింది? పైకి చూస్తుండే ప్యాస్ బ్యాక్ అయ్యి ఉంటుందిలే. సొంతిల్లుందా, కారుందా, హైట్ లేవు, సిక్స్ ప్యాక్ లేదు, నీ ముఖమే నువ్వు చూపించావు, మేమెలా చూస్తాం? నీకెంత కష్టం వచ్చిందన్నయ్యా, ఆ మాత్రం దానికే కరెంట్ తీగలు కురిపోసుకోవాలన్నయ్యా. రేయ్ ఆపురా, నీ ఏడుపు. అయిపోయిందిగా. ఏంది అయిపోయేది? ఇడు మళ్ళీ పైకి చూస్తున్నట్టు ఫ్లాష్ బ్యాక్ మళ్ళీ. చి, నీకు ఇన్స్టాల్ ఫాలోవర్సే లేరు. ఇన్స్టాలో ఫాలోవర్స్ లేకపోతే కూడా రిజెక్ట్ చేస్తారా అని షాక్ అయ్యారా? ఇదంతా చూస్తుంటే నీకు లవ్ మ్యారేజ్ దిక్కురా బాయ్. అక్కడి నుంచే వస్తున్నా. ఎక్కడి నుంచి అన్నయ్యా? మేరీ జాన్. మేరీ జైనా? జైన్ అయితే నీ అమ్మ ఒప్పుకోదేమా అన్నయ్య? జైన్ కాదురా, జాన్. మేరీ జాన్ అలివేలు. హలో అండి. హలో అండి. చెప్పండి. మీరే చెప్పండి. ఏదో మాట్లాడాలన్నారంట, చెప్పేస్తే నేను బయలుదేరుతాను. అది అర్థమైంది.
మంత్లీ 30-40 lakhs ఉండాలి, సొంత ఇల్లు ఉండాలి, కారు ఉండాలి, ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ అయితే ఉండాలి, అంతే కదా. ఇవన్నీ లేకుండా పెళ్లి చేసుకోవడానికి నాకేమన్నా పిచ్చా అని అంటారు, అంతే కదా. చిచ్చి అవేం కాదండి. మరి నేను మీరు నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి. నాకు ఫ్యానా? నిజంగా మిమ్మల్ని చూడడం నా డ్రీమ్ తెలుసా. మీ స్టైల్, మీ లుంగి, మీ మాస్క్ నాకెంత ఇష్టమో తెలుసా. రియలీ? అవును. మీ మాస్క్ ఇక్కడ ఒకసారి మీ మాస్క్ చూడాలనుంది. సూపర్. నిజంగా మీరు నాకు దొరకడం నా అదృష్టం అండి. ఇంతకీ నేను మీకు నచ్చానా? నచ్చటమా? పిచ్చగా నచ్చేశారు మీరు. అంటే ఇప్పుడే తాళగట్టేస్తా. ఆహా, ఇప్పుడే వద్దు. ఒక 1 year తర్వాత చేసుకుందాం. ఏంటది? పెళ్ళి. ఆలోపు ఈ 1 year మనం ఇంకోటి చేసుకుందాం. ఏంటది? లవ్ 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 లవ్వా? అవునండి, మిమ్మల్ని లవ్ చేసి మ్యారేజ్ చేసుకోవడమే నా ఆశ. నాకు కూడా చెప్పండి ఏం చేయమంటారు? అయితే ఈ గోడెక్కండి. ఓస్ అంతేనా? ఇప్పుడు చూడు, ఇలా పట్టుకొని ఇలా ఎగరట్లేదేంటి? ఏటనియా లవ్ అని చెప్పి గుంట అలా చేసింది? ఏయ్, గుంట కాదురా, వదిన. సర్లే వదినలే. ఎంత లవ్ ఉంటే మాత్రం ఇట్లా ఎవరైనా చేస్తారా? లవ్ అంటే అంతేనండి. లవ్లో రిస్క్ తప్పదు. రిస్క్ ఏందిరా బాయ్, ఇది మర్డర్ అటెంప్ట్. ఆపండి. ఏదో చిన్నపిల్ల నా మీద అతి ప్రేమతో టాలెంట్ చూడాలనుకుంది. మరి చూపియాల్సింది. ఏటనియా? టాలెంట్ రా. ఓహో, లవ్లో పడితే అంతేరా. సరే మీరు పడుకోండి. వండా నేను ఉండనురా. వండాని రమ్మంది వంటరు. నేను బాగోలే. నేను వండనంత వండను. ఏంటిది? ఎవరది? ఎవరు? అనియా సౌండ్ ఏంట్రా పడుకోనివ్వకుండా? అనియా పక్క రూమ్ లో సౌండ్స్ వస్తున్నాయి అనియా. ఆ బ్యాట్ గడ ఏంటర్రా? అబ్బా, బ్యాట్ అని ఇక్కడ ఉన్నాడు అనియా. నేను కాదు వండరు, వండడానికి గెలికింది నన్ను. నీ వాండాలో నా బాండా లేకనియా. బ్యాడ్ పబ్జి. ఏంట్రా, ఏం జరిగింది? పక్క రూమ్ లో సౌండ్స్ వస్తున్నాయి అన్నయ్య. డేంజర్ మామా, డేంజర్ మామా. లడ్డు వచ్చింది. అదేంటి లడ్డు సగం వచ్చింది. నాయన వినాయక దురంత లక్ష్మీదేవి పోలంతలు ఆంజనేయ రామదండ్రి సింహద్రప నెగడం దైవస్వామి నీది నాయన. దేవుడా, నువ్వే మమ్మల్ని కాపాడాలి. రే, ఆ స్ట్రేంజ్ కాల్ చేయొచ్చు కదా. చేసాం, అవుట్ ఆఫ్ ది యూనివర్స్ అని వస్తుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనియా? అరే స్పైడర్, రూమ్ వదిలి పారిపోదాం రా. ఎక్కడ పోదావు? 2 నెలలు అడ్వాన్స్ ఇచ్చాం. ఇప్పుడు అదారా ముఖ్యం. ఆ దయ్యం ఎక్కడ పోయినా మనం వదలదు కదరా. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనియా? సరే ఉండు, నేను మోహన్ దక్కాలు చేస్తా. కన్నమ్మ నీ దగ్గర ఉంది. ఇప్పుడు అది ముఖ్యమారా, దయ్యం గురించి వచ్చేద్దాం. పాయింట్. హలో, ఎక్కడో ప్రాబ్లం వచ్చింది. ఓకే నేను చూసుకుంటా. సరే మిస్ యూ టు, బాయ్. ఒక ఐడియా. ఓవర్ యాక్షన్ వద్దు, తను ఏం చెప్పిందో అది చెప్పు. ఓకే రైట్ రా.
అయితే ఇప్పుడు ఏం చేద్దామన్నయ్య? నైట్ దాకా వెయిట్ చేద్దాం. నాయన వినాయక దురంతం లక్ష్మీదేవి మళ్ళీ మొదలెట్టు. అవును స్పైడర్, మీ రూమ్ లో ఏదో ఉంది. పవర్ పోగానే నన్ను ఇక్కడ టచ్ చేసింది, అసలు నాకు ఎంత భయం వేసిందో తెలుసా? అదే ఎలకలు ఉన్నాయిలే. అవునవును, రూమ్లో ఎగిరే ఎలక ఒకటి తిరుగుతుంది, పెద్దది ఉంది. సరే మరి నేను వెళ్తాను. అదేంటి అప్పుడే వెళ్ళిపోతున్నావు?